నమస్తే వెల్కమ్ టు రైట్ యాంగిల్ తెలుగు సీమ రాజకీయాల్లో ఏకకాలంలో అనేక వైవిధ్యభరిత దృశ్యాలు తన్మయత్వానికి గురి చేస్తున్నాయి. భిన్న నాటకీయ సన్నివేశాలు చక్కిలిగిలి పెడుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో తలపండిన నేతగా పేరున్న చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర సీఎం హోదాలో భాగ్యనగరంలో అడుగుపెట్టారు. తెలుగుదేశం పార్టీని పునర్నిర్మిస్తానని వాగ్దానం చేశారు. 6 మాసాల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి హఠాత్తుగా నిష్క్రమించింది. అభ్యర్థుల ప్రకటనే తరువాయి అనుకుంటున్న తరుణంలో బరి నుంచి తప్పుకుంటున్నట్లు అప్పట్లో ప్రకటించింది. 6 నెలలు తిరక్క మునుపే పునర్నిర్మాణం గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడుతున్నట్లు, దీని అంతరార్థమేంటి అని జనం చెవులు కొరుక్కుంటున్నారు. చంద్రబాబు మహానగరంలోకి అడుగుపెట్టేసరికి వీధులు, రహదారులు, కూడళ్లన్నీ పసుపు పచ్చగా మారిపోయాయి. చంద్రబాబు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని అనుమానం వచ్చే విధంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు రాజకీయ సహచరుడిగా, టీడీపీ ఎమ్మెల్యేగా తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న రోజుల్లో ఉద్యమకారులపై తుపాకీ తీసిన రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో విభజిత ఆంధ్రప్రదేశ్కి వెళ్లారు. పైగా వైఎస్ఆర్ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని వీడిన నేతలంతా మళ్లీ హస్తంగూటికి రావాలని విజ్ఞప్తి కూడా చేశారు. అవశేష ఆంధ్రప్రదేశ్లో తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ప్రతిరోజు నాటి సీఎం వైఎస్ఆర్ను విమర్శించి వార్తల్లో నిలిచిన రేవంత్ రెడ్డి దశాబ్దన్నర కాలం తర్వాత అదే వైఎస్ఆర్ జయంతి వేడుకలకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి హోదాలో విజయవాడకు వెళ్లారు. ఆకాశంలో చుక్కల్నే తప్ప ఈ దిక్కుమాలిన లోకంతో నాకేం పనంటూ మొన్నటిదాకా ఎకసెక్కంగా మాట్లాడిన కేటీఆర్ ఇప్పుడు పాదయాత్ర చేస్తానంటున్నారు. అధికారం పోయాక కాళ్ల విలువ తెలిసినందుకు కేటీఆర్కు థ్యాంక్స్ చెప్పాలి. ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో తన ఛాయలకు కూడా ఎవరిని అనుమతించని మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుతం సాధారణ కార్యకర్తలను కూడా పలకరిస్తున్నారు. పిలిచి పప్పన్నం పెట్టి వివరాలు తెలుసుకుంటున్నారు. కుర్చీలో ఉన్నప్పుడు కనిపించేదంతా చవటల గుంపే, అధికారం పోయాక అందరూ అవసరమైన వారే. ఇక మరోవైపు ఏపీ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల కాంగ్రెస్ అభ్యర్థులను బరిలోకి దింపారు. తాను పార్లమెంటుకు పోటీ చేశారు. నామినేషన్లు వేయడమే తప్ప ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా గెలవాలనే పట్టుదల ప్రదర్శించలేదు కాంగ్రెస్ పార్టీ. దీంతో తన సోదరుడి పార్టీ నుంచి అపవాదులు ఎదురయ్యాయి. బాబును గెలిపించడం కోసమే షర్మిల రంగంలోకి దిగిందనే ప్రచారమూ జరిగింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వక మౌనం పాటించడంతో వైసీపీ ఆరోపణలకు బలం చేకూరింది. మొత్తంగా చంద్రబాబు గెలిచారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి సుదీర్ఘకాలం పాటు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబును గెలిపించడం కోసమే షర్మిల పనిచేసిందనే ఆరోపణలు రావడమేంటి? ఇదే షర్మిల మళ్లీ తన తండ్రి జయంతిని ఘనంగా నిర్వహించి ఆ కార్యక్రమానికి మాజీ టీడీపీ ఎమ్మెల్యే, తాజా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించడమేంటని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ దృశ్యాలన్నీ కాకతాళీయంగా కనిపించినవి కావు. ప్రతి సన్నివేశం వెనుక పకడ్బందీ స్క్రీన్ ప్లే ఉంది. ప్రయోజనాల లెక్కలు ఉన్నాయి. తీసివేతలు, కూడికల వ్యూహాలు కనిపిస్తాయి. ఎత్తుగడల కహానీలు ఉన్నాయి. ఈ మొత్తం సీన్లో ఎక్కడా కనిపించనిది కేవలం కమలం పార్టీ మాత్రమే. తెలుగు పొలిటికల్ స్క్రీన్ మీద సరైన పాత్ర లేక అడపాదడపా తచ్చాడేది బీజేపీ మాత్రమేనంటే ఒప్పుకోరు గాని అది నిష్ఠురమైన సత్యం. విజయవాడలో జరిగే వైఎస్ఆర్ జయంతి కార్యక్రమానికి అతిథిగా వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోయిన నేతలు, శ్రేణులకు పిలుపునిచ్చారు. వారంతా తిరిగి కాంగ్రెస్లో చేరమని సలహా ఇచ్చారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని భరోసా కూడా ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి అసలు ఎందుకిలా అన్నారు? రాష్ట్ర విభజనకు 5 ఏళ్ల ముందే ఏర్పడిన వైసీపీలోకి వెళ్ళింది ఆనాటికి కాంగ్రెస్లో ఉన్న నేతలు, కార్యకర్తలే. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన వారి సంఖ్య వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. రాష్ట్రం విడిపోయాక ఏపీలో 2 పార్టీలు మిగిలాయి. ఒకటి వైసీపీ, 2 టీడీపీ. కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది. జనసేనకు పునాదులు ఏర్పడలేదు. కాబట్టి వైసీపీ పేరుతో పిలిచే కాంగ్రెస్ పార్టీ మాత్రమే టీడీపీకి ప్రధానమైన ప్రత్యర్థి. విభజన జరిగిపోయి 10 ఏళ్లు గడిచిన తర్వాత జనసేన బలపడింది. బీజేపీ ఎంతో కొంత స్థానం సంపాదించుకుంది. 5 ఏళ్లు అధికారంలో ఉండడం వల్ల వైసీపీ స్థిరపడింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నెలకొన్న తాజా పరిస్థితుల్లో వైసీపీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం వైసీపీలో ఉన్న మాజీ కాంగ్రెస్ నేతలంతా ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడం అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే ఆ పార్టీ బతికి బట్టకట్టే సూచనలేమీ ఇప్పటికిప్పుడైతే కనిపించడం లేదు. మరి బీజేపీలోకి వెళ్ళినా ప్రయోజనం శూన్యమే.
ఏపీలో బీజేపీ ఓ మాదిరి నిలబడుతుంది గాని బలపడే పరిస్థితి కనిపించట్లేదు. వైసీపీ నేతలంతా వాట్ ఈస్ టు బి డన్ అనే ప్రశ్నను ఎదుర్కొంటున్నప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైసీపీ నేతలను కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి నిజంగానే వారిని కాంగ్రెస్లోకి ఆహ్వానించారా లేక తెలుగుదేశం కండువా కప్పుకోమని చెబుతున్నారా అనే అనుమానం రావడం చాలా న్యాయమైందే. ఏపీ పీసీసీ చీఫ్గా ఉన్న షర్మిలపైనే టీడీపీకి వత్తాసు పలికారనే ఆరోపణ ఉంది. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ నుంచి తప్పుకోవడానికి కారణం కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి బరిలో ఉండడమేననే ప్రచారం ఉండనే ఉంది. ఇంకొంచెం వెనక్కి వెళితే 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ జట్టు కట్టి టీఆర్ఎస్ను ఓడించే ప్రయత్నం చేశాయి. ఈ ప్రయత్నం బెడిసికొట్టింది. కానీ కాంగ్రెస్ టీడీపీల మధ్య బంధం బలపడిందనే చెప్పాలి. 2018లో టీడీపీ కాంగ్రెస్ కూటమిగా ఏర్పడడానికి రేవంత్ రెడ్డి చంద్రబాబుల మధ్య ఉన్న సాన్నిహిత్యమే కారణమని చెబుతూ ఉంటారు. అందులో నిజమూ లేకపోలేదు. ఆనాడు కాంగ్రెస్ అధిష్టానంలో ఉన్న హేమాహేమీలు రేవంత్ రెడ్డికి బంధువులు. చంద్రబాబు అనే గురుత్వాకర్షణ శక్తి సరే. అందుకే ఏపీలో వైసీపీని ఖాళీ చేయాలంటే సాంకేతికంగా కాంగ్రెస్లో చేరమని చెప్పడమే సరైన వ్యూహమేమో. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరమని చెప్పినంత మాత్రాన రాజకీయాల్లో తలపండిన నేతలు మాటల్ని అంత లిటరల్గా అర్థం చేసుకుంటారా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. పార్టీ మార్పు సూచనలు చేస్తున్నది రేవంత్ రెడ్డి. ఆయన గతంలో చంద్రబాబుతో కలిసి పనిచేసిన వారు. అంతేకాదు టీడీపీ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఇక్కడితో ఆగలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి టీడీపీని తప్పించగల స్థాయి పరపతి ఉన్న నేత కాబట్టి మాటల అర్థాలు స్పష్టంగా తేటగానే అర్థమవుతాయి. అంతేగాని 1.5% ఓట్లున్న పార్టీలోకి 40% ఓట్లున్న పార్టీ నేతలను ఆహ్వానించడంలో ఆంతర్యం తెలియదా? ఏపీ అసెంబ్లీలో 11 మంది సభ్యులున్న ప్రత్యర్థి పార్టీ ఉంది తప్ప ప్రతిపక్ష పార్టీ లేదు. ఉన్న పార్టీలన్నీ అధికారంలో ఉన్న కూటమిలోనే ఉన్నాయి. అధికారానికి 60 మైళ్ల దూరంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా ఎందుకు పనిగట్టుకొని ప్రాణం పోస్తారు? ఉన్న చిన్నపాటి వైరిపక్షం తుడిచిపెట్టుకుపోవాలి. ఉందో లేదో తెలియని కాంగ్రెస్ పార్టీతో రహస్య మైత్రిని ఏర్పాటు చేసుకోవాలి. ఇది అసలు కథ. తక్కువలో తక్కువ చంద్రబాబు నాయుడు ఓ 10 ఏళ్ల పాటు తిరుగులేని రీతిలో ఏపీని పాలించాలనేది ప్రధానమైన లక్ష్యమని అర్థమవుతోంది. దీని చుట్టూ అనేక వ్యూహాలు, దానికి తగిన ఎత్తుగడలు. అంతే తప్ప మరణశయ్యపై గల పార్టీని ఎవరైనా లేచి నిలబెట్టగలరా? తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తెస్తామని చంద్రబాబు అసలు ఎందుకన్నట్లు? అలిపిరి దాడి తర్వాత కోలుకున్న కొన్నాళ్లకు చంద్రబాబు నాయుడు ఒక బరువైన ఉద్వేగం నిండిన ప్రకటన చేశారు. 8.5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఇంకెంతకాలం ముఖ్యమంత్రిగా ఉన్నా ఏదో ఒకనాటికి మాజీ ముఖ్యమంత్రి కాక తప్పదు. ఈరోజు నాకు మరో అవకాశం వచ్చింది, పునర్జన్మ లభించింది. ఇంతకాలం పొలిటీషియన్గా ఉన్నాను, ఇక నుంచి స్టేట్స్మెన్గా మారాలనుకుంటున్నాను అని ఆనాడు చెప్పారు. 4 దశాబ్దాల తర్వాత చంద్రబాబు నాయుడు వ్యవహార శైలిలో రాజనీతి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఖాళీ చేసిన టీడీపీ దుకాణాన్ని హఠాత్తుగా ప్రారంభిస్తాననడంలో సుదీర్ఘమైన వ్యూహమే ఉంది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ తన ఉనికి రద్దు కాకుండా కాపాడుకుంటూ వచ్చింది. 2014 ఎన్నికల్లో 15 అసెంబ్లీ స్థానాలు, 1 ఎంపీ స్థానం గెలిచిన టీడీపీ క్రమంగా అంతర్ధానమై ఆ పార్టీ శ్రేణులన్నీ తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోయాయి. ఉమ్మడి ఏపీలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్రం విడిపోయాక తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిందనే చెప్పాలి. విభజిత ఏపీలో టీడీపీ పూర్వ రూపంలోనే కొనసాగింది. అంటే కాంగ్రెస్ పార్టీ వైసీపీగా రూపాంతరం చెందినట్లు తెలంగాణ టీడీపీ టీఆర్ఎస్గా పరకాయ ప్రవేశం చేసింది. 10 ఏళ్ల తర్వాత టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ ఓటమి పాలైంది. ఆ పార్టీ మనుగడ ప్రమాదంలో పడింది. ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన వారంతా మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి పూర్వాశ్రమంలోని వారంతా కూడా హస్తం వైపే మొగ్గు చూపుతున్నారు. తన ప్రయత్నం వల్ల చేరుతున్న వారు చేరిపోతున్నారు. పోచారం లాంటి పాత టీడీపీ వారిని తెలివిగా లాక్కోగలుగుతున్నారు. అంటే బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతున్న దశలో తెలంగాణలో మళ్ళీ టీడీపీ పునర్వైభవం ఊసెందుకు అనొచ్చు. మనమే ఇన్ని లెక్కలు లేవదీస్తే చంద్రబాబుకు ఆ మాత్రం తెలియదా? పైగా రాజనీతి చేస్తానని 20 ఏళ్ల క్రితం ప్రకటించిన నేత తెలంగాణలో టీడీపీని ఎందుకు పునర్నిర్మిస్తానంటున్నాడు? ఇక్కడే ఉంది కిటుకు. కేసీఆర్ ప్రభావం నుంచి తప్పించుకోలేని వాళ్ళు, పరస్పరం వేసుకున్న ఉచ్చులో ఇరుక్కున్న వాళ్ళు రేవంత్ రెడ్డి చెబితే వినని నేతలు ఇంకొంతమంది బీఆర్ఎస్లో ఉన్నారు. రావుల చంద్రశేఖర్ రెడ్డి, తలసాని, ఎర్రబెల్లి లాంటి వారు ఉన్నారు. హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు. వీరిని తన వైపు తిప్పుకునేందుకు చంద్రబాబు అస్త్రం సరైందని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లున్నారు.
చంద్రబాబు నాయుడు చెబితే ఇప్పటికిప్పుడు పార్టీ మారేవారు బీఆర్ఎస్లో డజను మంది ఉండవచ్చు. వారిని ఎలాంటి హామీ లేకుండా సునాయాసంగా లాగడమే రేవంత్ రెడ్డి ఉద్దేశమేమో. అందుకే టీడీపీ పునర్వైభవం ప్రకటనలు. రేవంత్ రెడ్డి చంద్రబాబుల మధ్య బంధం గురించి తెలిసిన వాళ్ళు 2018 నుంచి 2023 వరకు 2 ఎన్నికల్లో ఆ ఇద్దరు ఎలాంటి రాజకీయ చదరంగం ఆడారో తెలిసిన వాళ్లకు టీడీపీ పునర్నిర్మాణం అనే చంద్రబాబు పిలుపు అర్థం బోధపడదా? అది టీడీపీ పునర్నిర్మాణమా లేక రేవంత్ కోసం కాంగ్రెస్ పునర్నిర్మాణమా? ఈ విషయం తెలియనంత అమాయకుల? తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ క్రమంగా ఖాళీ అవుతోంది. చివరకు 5గురో 8 మందో మిగిలే అవకాశం కనిపిస్తోంది. మొత్తం 119 స్థానాల్లో కాంగ్రెస్ 64+1కి తోడు మరో 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరితే హస్తం బలం కాస్త 95కు చేరుతుంది. 7గురు మజ్లిస్ పార్టీ సభ్యుల బలం ఉండనే ఉంది. అంటే మొత్తం ప్రభుత్వ బలం 102కు చేరే అవకాశం ఉంది. 8 మంది బీజేపీ సభ్యులు ప్రతిపక్షంలో ఉంటారు. బీఆర్ఎస్లో కొనసాగలేక పార్టీ మారలేక మరికొంతమంది ఓ చివరన కూర్చునే అవకాశమే ఉంది. అంటే సుమారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఉండే ప్రతిపక్షం సౌఖ్యమే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉంటుంది. మొత్తంగా చంద్రబాబు రేవంత్ రెడ్డిలు కలిసి కొత్త ఫార్ములా కనుగొన్నారేమో. వైసీపీ ప్లస్ కాంగ్రెస్ ఈక్వల్స్ టు టీడీపీ. ఈ ఫార్ములా ఏపీలో అయితే టీడీపీ ప్లస్ బీఆర్ఎస్ ఈక్వల్స్ టు కాంగ్రెస్. ఈ సూత్రీకరణను స్థిరం చేశారేమో. ఈ స్థాయిలో లెక్కలు మారుతుంటే ఇక అటు మాజీ మంత్రి కేటీఆర్ పాదయాత్ర చేస్తానంటున్నారు. పాదయాత్రల కాలం ఏనాడో పోయింది. అవన్నీ శిథిలమైపోయిన రాజకీయ ప్రయోగాలు. కొత్త తరం నాయకుడిగా పేరున్న కేటీఆర్ కొత్త ఆలోచనలు చేస్తే బీఆర్ఎస్కి ఏమైనా మేలు జరుగుతుందేమో. లేదంటే అనేక పరకాయ ప్రవేశాల తర్వాత అంతర్ధానమే దిక్కయ్యే అవకాశం ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.